గ్రంథము బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం. ఇది సంపదల గని. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చిన దినమే క్రిస్మస్ పర్వదినం. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఈరోజు మొన్న నేను చెప్పిన వర్తమానాలకి కొనసాగింపుగానే ఈరోజు వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. మన దేవుడు సాధారణ మనుషుల ద్వారా అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు. సాధారణమైన మనుషుల ద్వారా అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు. కొంతమందిని ఆయన పిట్ నుంచి ప్యాలెస్కి తీసుకెళ్ళాడు. ఉదాహరణకి యోసేపు కదా, అరణ్యంలో గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు దావీదు. కొన్నిసార్లు సింహాసనం మీద ఉన్న వారిని పశువుల వలె గడ్డి మేపించగలడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు దినముల అంతమందు సశరీరుడుగా కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు. యేసుక్రీస్తు వారి యొక్క జననం ఒక మిస్టరీ, ఒక మర్మం. యేసుక్రీస్తు జన్మంలో అన్ని కూడా ఒక మర్మాలుగానే మనకు కనబడతాయి. అయితే ఆయన పుట్టిన తరువాత ఏ వ్యక్తిని గూర్చి పాత నిబంధనలో దేవుని వాక్యం అంతా ప్రవచనాలుగా ప్రవచించారో, యేసుక్రీస్తు జీవితంలో ఆ ప్రవచనాలన్నీ నెరవేరినట్లుగా చూస్తాం. చరిత్ర ఆయన కథ. ఆ కథలో మరియ పాత్రను గురించి ఈరోజు మనం దేవుని వాక్యంలో పరిగెరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరియ ఒక సాధారణ యువతి, సాధారణమైన యవనస్తురాలు. ఆమె దేవుని కృపకు ఎంపిక చేయబడింది. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. చూడండి, మేరీ ఒక సాధారణమైన యవనస్తురాలు. ఆమె కన్యక. ఆమె దేవుని కృపకు దేవుని చేత ఎంపిక చేయబడింది. ఆయన దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. మరియులో ఎంతో దీనత్వం కనబడుతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు.
అయితే ఈ గ్రీటింగ్స్ లో మొన్న మనం నేర్చుకుంటూ వచ్చాం, కొన్ని పదాలు వాడారు. ఒకటి హైలీ ఫేవర్డ్, నీవు దేవుని దయకు ప్రాప్తురాలు అయ్యావు. రెండోది ద లార్డ్ విత్ యు, దేవుడు నీతో కూడా ఉన్నాడు. మూడోది బ్లెస్డ్ ఆర్ట్ దౌ అమంగ్ ఉమెన్, స్త్రీలలో నీవు ధన్యురాలు, ఆశీర్వదింపబడిన దానవు. నాలుగవది దౌ హాస్ట్ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్, దేవుని వలన కృప పొందిన దానవు అని మరియకు దేవుని కృప కొరకు దేవుని చేత ఎంపిక చేయబడింది. అందరికీ కృప దొరకదు, చాలా జాగ్రత్తగా విందాం. అయితే దేవుడు ఒక అసాధారణమైన, అసాధ్యమైన, అద్వితీయమైన, అమోఘమైన, మానవ చరిత్రలో ఎవ్వరికి ఇవ్వని వాగ్దానాన్ని మరికి ఇచ్చాడు. అదే 31వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చూస్తాం. ఏంటి ఆ వాగ్దానము అనంటే, మరియా నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు అని అన్నాడు. ఇది అసాధ్యమైన వాగ్దానం కదా. రెండు, నీ గర్భములో నుండి వచ్చే కుమారుడు అంటే మొట్టమొదటిగా అతడు మరియ కుమారుడు అని పిలువబడాలి, యోసేపు కుమారుడు కాదు. స్త్రీ సంతానం, ఆదికాండం 3:15 ప్రకారంగా స్త్రీ సంతానంలో నుండి ఆయన రావాలి. రెండోది ఏంటి అనంటే, అతడు దావీదు వేరు చిగురు అని చెప్పారు, దావీదు వేరు చిగురు. మూడోది ఏంటి అనంటే, అతడు యుగయుగాలు ఏలే రాజు అని చెప్పాడు. నాలుగవది ఏంటి అనంటే, అతడు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెప్పారు. చూడండి, మరియకు చెప్పిన ఆ శుభవచనాల్లో, ఆ అసాధ్యమైన వాగ్దానంలో యేసుక్రీస్తు వారి యొక్క కంప్లీట్ చిత్రపటాన్ని దేవదూత మరియకు తెలియజేశాడు. ఆయన ఎవరో అనే విషయం, పరిశుద్ధుడని, దేవుని కుమారుడని, మరియ కుమారుడని, అంతములేని రాజ్యానికి శాశ్వతమైన రాజని, సర్వాధికారి అయిన దేవుడని, ఈ పదాలన్నీ మరియకు తెలియజేసిన గ్రీటింగ్స్ లో ఇది ఒక అసాధ్యమైన వాగ్దానం. ఇప్పుడు మరియ ప్రశ్న ఏంటి అనంటే, ఇది ఎలా జరుగుతుంది? 34వ వచనం, అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇక్కడ మరియ ప్రశ్న ఏంటి? ఇది ఎలా జరుగుతుంది? ఇది అనుమానముతో కూడిన ప్రశ్న కాదు, ఆశ్చర్యముతో కూడిన ప్రశ్న కదండి. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యమైంది ఇలాగంటాం, ఇది ఆశ్చర్యం. ఇది ఎలా జరుగుతుంది అని కొంతమంది ఇలా మాట్లాడతారు, అది అనుమానముతో కూడిన ప్రశ్న. కానీ మరి యొక్క ప్రశ్న ఆశ్చర్యముతో కూడిన ప్రశ్న. ఎందుకు అనంటే, సర్వలోకానికి దీవెనకరమైన ఏ మెస్సయా కొరకై ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఆ మెస్సయా నీ గర్భములో నుండి, ఇవి మనకి అనుమానమే గాని ఇశ్రాయేలీయులకు తెలుసు, యెషయా 7:14 ప్రకారంగా కన్యక గర్భములో నుండి మెస్సయా రాబోతున్నాడని. అయితే యేసే మెస్సయా అని వాళ్ళు నమ్మలేదు, యేసే రక్షకుడని వాళ్ళు నమ్మలేదు, యేసే ఇమ్మానుయేల్ అని వారు నమ్మలేదు. చూడండి, ఆయనే రక్షకుడైతే, ఆయనే ఇమ్మానుయేల్ అయితే, ఆయనే మెస్సయా అయితే మాకెందుకీ కష్టాలు, మాకెందుకీ బానిసత్వం, మాకెందుకీ చెర? ఎవరు చెప్పారో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు రాకడకు ముందుగా ఆయనను గూర్చి ఏం చేయటానికి, పరిచయం చేయటానికి, యేసుని ఇంట్రడ్యూస్ చేయటానికి వచ్చిన యోహాను అంటున్నాడు, ముందంతా ఏమన్నాడంటే, నేను ఆయన మార్గాన్ని సరళం చేయటానికి వచ్చాను,
నేను ఆయనకు ముందుగా పంపించబడ్డాను. నేను ఆయన స్వరాన్ని, నేను యోగ్యుడును కాను, నేను పాత్రుణ్ణి కాను, నేను ఆయన చెప్పుల వారిని విప్పుటికైనా పాత్రుణ్ణి కాను, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని ఏ మెస్సయాను గూర్చైతే ఈ యోహాను ప్రచురము చేశాడో, చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరు, అగ్ని బాప్తిస్మం అంటే తీర్పును గూర్చి సూచిస్తూ ఉంది. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదట బబులోనీయుల చేత, తర్వాత ఐగుప్తీయుల చేత, తర్వాత రోమీయుల చేత పీడించబడుతున్నారు దేవుని ప్రజలు. ఆ కాలంలో హేరోదు రాజు, అతడు కూడా ఎదోమీయుడు, ఆయన కూడా దేవుని ప్రజలను బహుగా పీడిస్తా ఉన్నాడు. మరి యేసుక్రీస్తే మెస్సయా అని ప్రకటించిన యోహాను నీతి నిమిత్తమై ఆయన జైల్లో వేయబడినప్పుడు యోహాను తన శిష్యులను ముందేమన్నాడు? ఇన్ని మాటలు చెప్పాడు యేసును గురించి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. తన శిష్యులను పిలిచి, మీరు వెంబడించాల్సింది నన్ను కాదు, ఆయనను వెంబడించండి అని చెప్పాడు. మెస్సయా అని యేసుక్రీస్తును పరిచయం చేసిన యోహానే చెరసాలలో వేయబడినప్పుడు, ప్రియమైన వారలారా, యోహాను తన శిష్యులను యేసునొద్దకు పంపించి, రాబోవాడు నీవేనా, లేకపోతే మరి ఒకని కొరకు కనిపెట్టమంటావా అని అడిగాడు. నీవే మెస్సయ్యవైతే మాకెందుకు ఈ జైలు? నీవే మెస్సయ్యవైతే మా శత్రువు మా మీద ఎందుకు ఏలుబడి చేస్తున్నాడు? నీవే మెస్సయ్యవైతే మాకెందుకు ఈ అవస్థలు? మెస్సయ్య వస్తాడు, మాకున్న బానిసత్వం నుంచి, మాకున్న చెర నుంచి, మాకున్న కష్టాల నుంచి, మాకున్న బ్లైండ్నెస్ నుంచి మాకు విడుదల కలుగు చేస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. నువ్వు హేరోదును శిక్షించట్లేదు, రోమీలను శిక్షించట్లేదు, మమ్మల్ని పీడిస్తున్న ఈ వ్యాధి బాధల నుంచి ఇంకా నువ్వు విడుదల ఇవ్వట్లేదు. నువ్వు మెస్సయ్యవా, లేకపోతే వేరొకని కొరకు కనిపెట్టమంటావా? అంటే మెస్సయ్య వస్తాడు, మాకు విడుదల కలుగు చేస్తాడు, ఆ మెస్సయ్య కన్యక గర్భంలో నుండి వస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. దాని కొరకు చెప్తున్నాను. అందుకు ఇది అనుమానంతో కూడిన ప్రశ్న కాదు. ఆ మెస్సయ్య నా గర్భములో నుండే వస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇది ఆశ్చర్యముతో కూడిన ప్రశ్న. ఎవరి ప్రశ్న? మరియ యొక్క ప్రశ్న. ప్రియమైన వారలారా, చూడండి, ఈ 35వ వచనం నుండి 37వ వచనం వరకు ఏమి రాయబడింది అనంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది, చాలా జాగ్రత్తగా వినండి, నేను చెప్పాలనుకున్న వర్తమానానికి ఇదంతా ఉపోద్ఘాతం. ఇది ఎలా జరుగును అని మరి అంటుంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ మాటలు 3 పదాలు దేవుని దూత మరియతో చెప్పారు. మొదటిది ఏంటంటే, మరియా, ఇది నీ వలన జరిగేది కాదు. త్రియేక దేవుడు పరిశుద్ధాత్ముని కార్యము అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వాళ్ళ ద్వారా అసాధారణమైన కార్యాలు చేస్తాడు. నెంబర్ 1 పరిశుద్ధాత్ముని కార్యము. నెంబర్ 2 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మరియతో దేవుని దూత చెప్పాడు? నెంబర్ 1 దేవునికి సాధ్యం మరియా అని చెప్పాడు. రెండోది, నీకే కాదమ్మా, నీకంటే ముందు ఎలిజబెత్ నేను దర్శించాను. ఆమె ఏ వయసులో? వృద్ధాప్యమందు ఆమె గర్భము ధరించి కుమారుని కంటుంది.
ఇప్పుడు ఆమెకు 6వ నెల. ఎందుకు ఈ సాక్ష్యాన్ని ఇచ్చాడు? మరియా నమ్మటానికి కదండి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. రెండోది, ఎలిజబెత్ యొక్క సాక్ష్యం కదండి. వృద్ధాప్యమందు శరీర ధర్మము నిలిచిపోయిన తరువాత ఆమె ఒక బిడ్డకు బాప్తిసం ఇచ్చి యోహానుకు జన్మమివ్వబోతుంది. ఆల్రెడీ ఆమెకు 6వ నెల. ఓకే, కొంత కూల్. అంటే వృద్ధురాలు గర్భములో నుండి దేవుడు యోహాన్ని నేను తీసుకొస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు. మూడోది ఏంటి అనంటే 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మరియ సర్ప్రైజ్ కి దేవుడు 3 జవాబులు ఇచ్చాడు. మొదటి జవాబు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇది. రెండోది, నీకు ఎలిజబెత్ సాక్ష్యం. అసాధ్యమే ఎలిజబెత్ గర్భంలో నుండి బిడ్డ రావడం, కానీ ఇప్పుడు ఆమెకు 6వ నెల. మూడోది, మాట ఇచ్చిన వాడును నేను, నా మాట ఎప్పుడు నిరర్ధకము కానేరదు. ఆయన మాట ఎప్పుడు నిరర్ధకము. దీన్ని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను కనుక ఒక యంగ్ రూలర్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవమునకు వారసుని అవటానికి నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు అన్నాడు, అది చెయ్యు, ఇది చెయ్యి, ఇది చెయ్యు అని ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఆయన అన్నాడు, నేను బాల్యము నుండే ఇవన్నీ చేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వాడు ఎంత ఉత్సాహంతో వచ్చాడో ప్రభు దగ్గరికి, అంతకంటే నిరుత్సాహంతో ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరడం సులభము అన్నాడు. సూది బెజ్జం అంటే మీరు పడుచుకునే సూది కాదు. ఇశ్రాయేలు దేవుని మందిరములో ఒక ద్వారము సూది బెజ్జము అంటారు కదండి. కొన్ని పెద్ద పెద్ద కోటల్లో ఒక పెద్ద గేట్ ఉండి మధ్యలో చిన్న గేట్ ఉంటది చూసారా, మనిషి వెళ్ళటానికి. సెంట్రల్ జైలు ఎవరైనా చూసారా? అక్కడ కూడా పూర్వం అలాగే ఉండేది. దాన్ని సూది బెజ్జము అంటారు. సూది బెజ్జం అయితే వాళ్ళు అన్నారు, ఇలాగైతే రక్షణ పొందుట అసంభవము అని అంటారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి సాధ్యము. ఏది? ఆయనకి ఏదైనా సాధ్యమే. ఇది 2 times రిపీట్ చేయబడింది ప్రియమైన వారలారా. మార్కు 10:27, మత్తయి 19:26లో కూడా ఈ మాట రాయబడింది. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? తాగుబోతుడు ఎలా రక్షణ పొందగలడు? పాపానికి అలవాటు పడినవాడు ఎలా రక్షణ పొందగలడు? ఆ వ్యక్తి ఎలా రక్షణ పొందగలడు? ఇది మన ప్రశ్న. ప్రభు అన్నాడు, సూది బెజ్జములో ఒంటె దూరుట ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం. అంటే అలాగైతే ఎవడు రక్షణ పొందగలడంటే ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి. కొంతమంది రక్షణ సాక్ష్యాలు వింటుంటే వీడు ఎలా రక్షింపబడ్డా అని ఆశ్చర్యపోతాం. అలాగే చెవిడిదైన మూగదయ్యమా గెట్ అవుట్ అని అన్నాడు ఎవరు? యేసు ప్రభు. అప్పుడు వాళ్ళు వచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకుపోతే గాని వాళ్ళ వల్ల కాలేదు అని అంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని ప్రభు గద్దించి, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే అని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఒక అసాధ్యమైన కార్యాలు మానవ జీవితంలో సాధ్యం కావాలంటే అతడు పరిశుద్ధాత్మ కార్యాన్ని నమ్మాలి. రెండవదిగా దేవుడిచ్చిన సాక్ష్యాల్ని నమ్మాలి. మూడవదిగా దేవుని మాటను నమ్మాలి. చూడండి, పరిశుద్ధాత్మ కార్యాన్ని నమ్మాలి, దేవుడు మన ముందుంచిన సాక్ష్యాల్ని నమ్మాలి, మూడవదిగా దేవుని మాటను నమ్మాలి. మరియా ఆశ్చర్యానికి ఈ కారణాలైతే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని అన్నాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఇలా అన్నాడో 38వ వచనం చదవండి. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను.
అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇప్పుడు మరి ఏమన్నది చెప్పాలి అందరూ కూడా. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇక్కడ మరియా ఏం చేసింది? మన జీవిత సమస్యల్లో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడాలి. మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. నేను చెప్పాను మొన్న ఏంటి అని అంటే, జ్ఞానులు వెండి బంగారము బోలము సాంబ్రాణి అర్పించారు. దానికంటే శ్రేష్టమైన అర్పణ మరియా తన జీవితాన్ని అర్పించుకుంది. హల్లెలూయా. ఇదిగో ప్రభు దాసురాలు. చరిత్ర ఆయన కథ అయితే, ఆ కథలో నా పాత్ర ఇదైతే, ఏది నా గర్భంలో నుండి కుమారుడు రావడం అయితే, చరిత్రలో జరగాల్సిన దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకుంది. ఎంత మంది అయితే దేవుని చిత్తానికి తమ జీవితాలను అప్పగించుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మరియా దేవుని చిత్తాన్ని సంతోషంగా అంగీకరించింది. రెండోది, మరియా దాసిని అని తన్ను తాను దేవునికి ప్రకటించుకుంది. దేవుని చిత్తానికి అంగీకరించింది, తన్ను తాను దాసురాలుగా ప్రకటించుకుంది. మూడవదిగా విశ్వాసముతో ముందుకు ఎలా జరుగుతుందో తెలియదు, అయినా గాని ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియకపోయినా తన జీవితాన్ని దేవునికి. ఈ కాన్వర్జేషన్ లో యోసేపు లేడు చూడండి, యోసేపు లేడు, కానీ మరియా దేవుని చిత్తానికి అప్పగించుకుంది, తన దీనత్వాన్ని ప్రకటించింది, విశ్వాసంతో ముందడుగు వేసింది. ఇది మేరీ సరెండర్. దేవునికి సరెండర్ అవ్వడము అనంటే నీ చిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకోవటం. అర్థమవుతుందా? తరువాత దాసి తన యజమానుడు పనులు చేస్తాడు, స్వేచ్ఛ ఉండదు. మరి ఇదిగో ప్రభు దాసురాలను అనంది, విశ్వాసంతో ముందుకు సాగింది. ఇది మేరీ సరెండర్. మూడోది, ఎప్పుడైతే ఈ వర్తమానం వినదో 39వ వచనం నుండి చదవండి. ఆ దినముల యందు మరియ లేచి యోదయ ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, వెంటనే ఆ సాక్ష్యాన్ని వినటానికి, ఆ సాక్ష్యాన్ని చూడటానికి మరి ఏం చేసింది? ఎలిజబెత్ ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? 10 మందిని తీసుకొని వెళ్ళిందా? ఒంటరిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎలిజబెత్ అమ్మకి వందన వచనం తెలియజేసింది. ఎవరు? మరియా. ఇప్పుడు ఈ వందన వచనము తెలియజేసిన తరువాత ఈ సంఘటనలో మనకు 3 ప్రాముఖ్యమైన పదాలు కనబడుతున్నాయి. మొదటి పదం ఏంటంటే, మరియా ఎలిజబెత్తుకి ఈ వందన వచనము తెలియజేయగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఎలిజబెత్ ఇప్పుడు ఆనందించి ఆరాధించడం చూస్తాం తరువాత వచనాల్లో. మూడోది, ఎలిజబెత్ అమ్మ పాట ఆపిందో లేదో మరియ కూడా ఆనందించటం మొదలుపెట్టింది. చూడండి, ఈ సందర్భంలో 3 వచనాలు మీరు తర్వాత చూడండి. 41వ వచనం, 80వ వచనం, 35వ వచనం. ఈ ముగ్గురు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఎవరు? మరియా, ఎలిజబెత్, యోహాను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వీళ్ళ ముగ్గురు ఆనందానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడమే. ఇది చిన్నదే గాని చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది వీళ్ళ ముగ్గురు ఆనందానికి రహస్యం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం. శరీర సంబంధులైన మనుషులకు ఈ ఆనందము ఉండదు. అర్థమవుతుందమ్మా? క్రిస్మస్ లో చూడండి, చాలా పాటలు,
కదా. గతంలో మనం నేర్చుకున్నాం. ఎవరెవరు పాడారు పాటలు చెప్పండి. క్రిస్మస్ లో ఎలిజబెత్ ఏమో ఆనంద గీతం పాడింది, జకరియా ఏమో ప్రవచన గీతం పాడాడు, దేవదూతలేమో స్తోత్ర గీతం పాడారు, సుమయోనేమో రక్షణ గీతం పాడాడు, మరి ఏమో ఆరాధన గీతం పాడింది. క్రిస్మస్ లో అంతమంది ఏం చేశారు? మరియ పాడుతుంది, జకరియా పాడుతున్నారు, ఎలిజబెత్ పాడుతుంది కదా, సుమయోను పాడుతూ ఉన్నాడు. ఇలాగ క్రిస్మస్ లో దేవదూతలు సైతం సాధారణంగా మనకు పాటలు ఎప్పుడు వస్తాయి? ఆనందంగా ఉండేటప్పుడు పాటలు వస్తాయి. ఎప్పుడైనా కష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, తీరని అనారోగ్యంలో, ఒంటరితనంలో, జీవితంలో అన్ని ఆశలు అడుగంటిపోయినప్పుడు ఎవరైనా మీరు పాటలు పాడండి అని అన్నారు అనుకోండి, వెంటనే మైక్ ని ఏం చేస్తాం? ఎవరు అలా అడగరు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని అలా అడిగారు 137వ కీర్తనలో. అయ్యా, మీ వలన మేము ఉల్లాసం కోరుతున్నాం, మీరు పాటలు పాడండి, సియోని గీతాల్లో ఒక పాట పాడండి అని అంటే, అన్యుల దేశంలో యెహోవాను గూర్చి మేము ఎట్లా పాడగలుగుతాం? వాళ్ళెంతో చెరలో ఉన్నారు, వాళ్ళెంతో దుఃఖంలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, భయంకరమైన బానిసత్వం సంఖ్యల చేత దేవుని ప్రజలు పీడించబడుతున్నప్పుడు, దేవుని ప్రజల వల్ల వీళ్ళు ఈ చెరను బట్టి, ఈ అవమానాన్ని బట్టి, ఈ బానిసత్వాన్ని బట్టి, ఈ సంఖ్యలను బట్టి వారు బబులోను నదుల దగ్గర కూర్చుండి వారి సితారాల్ని నిర్వంచు ఆ కొమ్మలకు తగిలివేసి యెరూషలేము వైపు చూసి, అయ్యో ప్రభువా, మా జీవితంలో మేము చేసిన పాపాన్ని బట్టి మాకు రావాల్సిన శిక్ష వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు బబులోను ప్రజలు వచ్చి, అయ్యా మాకు ఒక పాట పాడండి, మీ వలన మేము ఉల్లాసం కోరుతున్నామని అంటే, అన్యుల దేశంలో మేము యెహోవాను గూర్చి ఎట్లా పాడుతామని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మనలో ఉన్న దుఃఖం పాటలు పాడినవదు, మనలో ఉన్న బానిసత్వం మనకు పాటలు పాడినవదు, మనలో ఉన్న వేదన మనకు పాటలు పాడినవదు, మన జీవితంలో ఉన్న కన్నీరు మనకు పాటలు పాడనివ్వలేదు. ప్రియమైన వారులారా, తీవ్రమైన మనోవేదన మనకి పాటలు పాడనివ్వకుండా చేస్తాయి. అందుకే యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 15వ వచనములో 13వ వచనములు అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు. అంటే మన జీవితంలో పాటలు ఎప్పుడు వస్తాయి? పాటలు సాధారణంగా సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి, అద్భుతాలు జరిగినప్పుడు వస్తాయి, హృదయం ఆనందంతో నిండినప్పుడు వస్తాయి, జీవితంలో అసాధ్యం అనుకున్నవి సాధ్యమైనప్పుడు వస్తాయి. ప్రియమైన వారులారా, అయితే ప్రియమైన వారులారా, సాధారణంగా పాటలు సంతోషంగా ఉండేటప్పుడు కీర్తనలు వస్తాయి. ప్రియమైన మనిషి జీవితంలో ఈరోజు పాటలు లేవు, నిజమైన ఆరాధన లేదు. ఆరాధన చేయండి అని అంటుంటే కొంతమంది ఏడిసినట్లు చేస్తారు. ప్రభు ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం మన జీవితంలో చేశాడు. ప్రియమైన వారులారా, మార్లిన్ మన్రోయ్ అనే ఒక ఆమె ఉండేది. 4 అమెరికా దేశపు ప్రెసిడెంట్లని తన అందచందాలతో తన ప్రేమలోకి దించగలిగింది. జాన్ కెనడీ లాంటి భక్తిపరుడైన ప్రెసిడెంట్ ని కూడా తన ప్రేమలో, ప్రపంచంలో ఉన్న యువతంతా కూడా ఆమె అందచందాలకు మంత్రముగ్ధులయ్యే వాళ్ళు. మార్లిన్ మన్రోయ్ ఒక రోజు ఇలాగన్నది. ఏమంది అనంటే, నాకు ధనం ఉంది, నాకు అందం ఉంది, నాకు ప్రజల్లో మంచి పేరు ఉంది, కానీ చాలా వాపోయింది. ఎందుకు వాపోయింది అనంటే, ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్న ఏవి కూడా ఆమె జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ప్రియమైన ఒక కాలేజ్ స్టూడెంట్ ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, నా వయసు 23 సంవత్సరాలు, అయితే నాకంటే పెద్దవారు అనుభవించే అనేకమైన వాటిని నేను రుచి చూశాను, కానీ నా జీవితం పట్ల నాకు విరక్తి రోజు రోజుకి విరజుమ్ముకుంటుంది. నా జీవితంలో అన్ని అనుభవించేశాను, కానీ నా జీవితంలో సంతోషం లేదు అని అన్నది. ఒక మానసిక రోగి ఒక మానసిక వైద్యుని దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు అని అంటే, ఈ దగ్గరలో ఒక సర్కస్ జరుగుతుంది, వెళ్ళి చూడు, నీ ఎంత దుఃఖభాగినైనా అందులో ఒక బఫూన్ ఉంటాడు, వాడి చేష్టలు నీకు ఉపయోగపడతాయి అంటే, వీడికి ఉన్న నిరీక్షణ కాస్త ఊడిపోతే ఏమన్నాడంటే, అయ్యా బఫూన్ని నేనే అని అన్నాడట. చూడండి, ప్రపంచంలో అందగత్తే అన్నీ ఉన్నాయి, ఆమెకు ఆనందం లేదు.
ప్రియమైన వారులారా, యవనస్తుడు జీవితంలో పెద్దవారు అనుభవించేవి చిన్న వయసులోనే రుచి చూశాడు, అయినా ఆనందం లేదు. ప్రియమైన వారులారా, ఒక బఫూన్ అందరినీ నవ్విస్తా ఉన్నాడు, వాడి జీవితంలో ఆనందము లేదు. ఇక్కడ ఆనందానికి కారణం ఏంటి అనంటే, ఈ లోకంలో చాలా మంది ఆనందం కోసం వెర్రిగా వెతుకుతూ ఉంది. ఈ లోకం ఆనందం దొరకని స్థలాల్లో ఆనందాన్ని వెతుకుతూ ఉంది. ప్రియమైన వారులారా, మీకు తెలుసా ఆనందానికి రహస్యం ఏంటో? మరియా పరిశుద్ధాత్మ చేత నింపబడింది, తన హృదయం ఆనందంతో కేకలేసింది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది, ఆమె హృదయం ఆనందంతో కేకలేసింది. రక్షకుడైన క్రీస్తును గురించిన వార్త మరియా ఎలిజబెత్ చెబుతూ ఉంటే, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో కేకలు వేశాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆనందానికి ఒకే ఒక రహస్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత ఎంత మంది నింపబడతారో వాళ్ళ జీవితాల్లో చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము ఉంటుంది. క్రిస్మస్ లో ఈ పాత్రలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన పాత్రలే. దేవుడు అయోగ్యులైన ఏ పాత్రను కూడా క్రిస్మస్ లో వాడుకోలేదు. మరియా పరిశుద్ధాత్మ చేత నింపబడింది, జకరియా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, సుమియోను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడింది, యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, సుమియోను, అన్న అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన పాత్రలే పాటలు పాడే. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు పాటలు పాడాలి. ఈ సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ధనములో నుండి రాదు, పేరు ప్రఖ్యాతుల్లో నుండి రాదు, ఉన్నత విజయం నుండి రాదు, జీవితంలో నువ్వు అనుభవించే పదవుల నుండి రావు, దేని నుండి రాదు. ప్రియమైన వారులారా, సంతోషానికి రహస్యం ఏంటో తెలుసా? రండి, తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, త్వరగా చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. ఆనందం దేని ద్వారా కలుగుతుంది? అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఆనందము పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఒక వ్యక్తి జీవితంలో చెరసాలలో సైతము పాటలు పాడగలిగేటటువంటి ఆనందము ఎక్కడి నుండి వస్తుంది అంటే, దేవుని రాజ్యం భోజనం పాలన కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎక్కడ దేవుని రాజ్యం ఉంటుందో, ఎక్కడ దేవుని ప్రజలు ఉంటారో, ఎక్కడ ఆత్మ నింపుదల ఉంటుందో, ఏ కుటుంబంలో ఏ ఆత్మ కార్యము జరుగుతుందో ఆ జీవితాల్లో ఏమొస్తుంది? చెప్పండి అమ్మా. ఆనందం. పరిశుద్ధాత్మ చేత నింపబడటమే ఆనందానికి రహస్యం. ఇప్పుడు మరియా 3 అనుభవాలు. మొదటి అనుభవం ఏంటి? సర్ప్రైజ్. క్రిస్మస్ అనేది ఒక సర్ప్రైజ్. రెండవది ఏంటి? సరెండర్. మరియా దేవుని చిత్తానికి తాను ఇదిగో ప్రభు దాసురాలని సమర్పణ చేస్తుంది. రెండవది ఏంటి? సరెండర్. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే మరియ తన జీవితాన్ని దేవునికి సరెండర్ చేసుకుందో, అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మరియ జీవితంలోకి వచ్చేసాడు. ఆత్మ పూర్ణురాలైపోయింది. అప్పుడు తన జీవితంలో పెళ్ళుబుకిన ఆనందం ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. ప్రియమైన వాళ్ళ ఆనందం. యేసు ప్రభువుని నమ్ముకోండి అని అంటే ఎవరికి ఉంటదండి ఆనందం? ఎవరికి ఉంటది ఆనందం? మన జీవితంలో ఫస్ట్ ఆశ్చర్యంగానే ఉంటది. ఇది ఎలా, ఇది ఎలా, ఇది ఎలా? ఎప్పుడైతే మరియా తన జీవితాన్ని సరెండర్ చేసుకుందో, ఆ సబ్మిషన్ లో నుండి పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే దేవుని మాటకు సబ్మిట్ చేసుకుంటామో, పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఆక్యుపై చేసుకుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఆక్యుపై చేసుకుంటాడో, అప్పుడు మన జీవితాల్లో ఆనందం పెళ్ళొబుగుతుంది. పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఆనందము పెళ్ళొబుగుతుంది. ఈ రోజు నా మెసేజ్ కొద్ది నిమిషాలే చెప్తాను. మరియా ఎప్పుడైతే ఈ జాయ్ను అనుభవించిందో, ఆ ఆనందములో నుండి పుట్టుకొచ్చిందే ఆరాధన. హల్లెలూయా. ఫ్రెండ్స్, ప్రాముఖ్యంగా ఆరాధన చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి.
అర్థమవుతుందా? జాయ్. ఎందుకంటే నా దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఆయన, నా కన్నీటిని ఆనందంగా మార్చేవాడు ఆయన, నా కొరకై మహిమనంతా విడిచిపెట్టిన వాడు ఆయన, నా కొరకై శరీరధారిగా వచ్చిన వాడు ఆయన. మన అన్న చెప్తూ నా కొరకు నా కొరకు నా కొరకు మన కొరకు మన కొరకు ఆయన కోసం ఏమీ చేసుకోలేదు, ఆయన అంతా మన కోసమే చేశాడు. మనకెందుకండి దుఃఖం, మనకెందుకు బాధ? ఆరాధన చేసేటప్పుడు నా ప్రభు నా కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు, నా కొరకై దిగి వచ్చాడు, నా కొరకు ఏదైనా చేస్తాడు. ఆనందముతో ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రియమైన వారులారా, ఈ 46వ వచనం నుంచి 55వ వచనం వరకు ఆమె ఆరాధనకు లాటిన్ భాషలో గొప్ప పదం వాడబడింది. ఏంటి ఆ పదం అంటే మ్యాగ్నిఫికేట్ ఎనిమామియా డొమినం అనే పదం. అంటే మరియట ఎప్పుడైతే ఆనందముతో నింపబడిందో, కొన్నిసార్లు అంటాం కదా, మాటలు రావట్లేదండి, మాటలు చాలటం లేదండి, ఊహకు అందట్లేదండి. ఎంత గొప్పవాడని చెప్పని ఈ ప్రభువుని గురించి, ఎంతో యోగ్యుడని చెప్పని ప్రభువుని గురించి, ఎంత మహిమ గలవాడని చెప్పగలను. ఒరే, నువ్వు హైదరాబాద్ ఎబ్రోన్ మీటింగ్కి వెళ్ళావు కదా, అక్కడ మీటింగ్ ఎలా జరిగిందిరా అని రాజాంలో ఒక నాయుడు గారిని ఫ్రెండ్స్ అడిగారట రచ్చబండలో. ఒరే, నేను చెప్పలేను, నువ్వు వినలేవు అన్నాడు. ఒరే, ఏం జరిగిందో చెప్పరంటే, చెప్పినా నీకు అర్థం కాదని. ఒరే, ఏం జరిగిందో చెప్పరంటే, నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. అసలు ఏం జరిగిందంటే దాని అర్థం ఏంటంటే, నేను వివరించలేకపోతున్నాను, వర్ణించలేకపోతున్నాను, పదములు చాలట్లేదు. నేను అక్కడ ఎంతో గొప్ప అనుభూతిని పొందాను. దిస్ ఈస్ ద వర్షిప్. యేసు ప్రభుని స్పృశించటం, యేసు ప్రభుని ఆస్వాదించడం, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవడం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోవడం, యేసు ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆనందముతో కేకలు వేయడమే ఆరాధన. ఫస్ట్ మేరీస్ జాయ్, మేరీ సర్ప్రైజ్. ఎప్పుడైతే తను అర్పించుకుందో, సరెండర్ అయిందో, ఆ సరెండర్ లో నుండి ఆనందం పుట్టుకొచ్చింది, మేరీస్ జాయ్. ఆ ఆనందంలో నుండి ఆరాధన పుట్టుకొచ్చింది. మరియమ్మ, నువ్వు దేన్ని బట్టి ప్రభుని ఆరాధన చేస్తున్నావు అనంటే, ప్రియమైన వారులారా, మరియా ఒక 4 రీజన్స్ చెప్తూ ఉంది. మొదటిది ఏంటి అనంటే, ఆమె ఆరాధనకు 4 కారణాలు ఉన్నాయి. 48వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియా, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు అని గబ్రియేలు దేవదూత ఎవరితో చెప్పారు? మరియతో చెప్పారు. ఇప్పుడు మరియా శుభవర్తమానం విన్న వెంటనే 3 సాక్ష్యాలు పొందుకొని ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తింది. అప్పటికి మరియకు 3 నెలలు వచ్చేసింది. ఇప్పుడు 3 నెలల ప్రెగ్నెన్సీతో ఎక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు మరియా ఇంకా రక్షకుడు బయటికి రాలేదు, ఇంకా రక్షకుడు బయటికి రాలేదు. ఇప్పుడు రక్షకుడు ఎక్కడున్నాడు? మరియ గర్భములోనే ఉన్నాడు, ఇంకా ఫార్మేషన్ అవుతున్నాడు. మరియ గర్భములో పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగిన వెంటనే, రక్షకుని గూర్చిన శుభవర్తమానం విన్న వెంటనే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువుకు టచ్ అయింది. ఎక్కడ క్రీస్తు ప్రభు ఉంటాడో అక్కడ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. వస్త్రపు చెంగును వెనక నుండి ముట్టింది, ప్రభావం నాలో నుండి. యేసు మాటలో ప్రభావం ఉంది, యేసు నామములో ప్రభావం ఉంది, యేసును పేరులో ప్రభావం ఉంది. ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రక్షకుడు ఇంకా బయటికి రాలేదు, కానీ మరీకి అర్థమైపోయింది
పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మ సంభవింపబో సంగతులను ముందుగా తెలియజేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి సంగతులు. ఇప్పుడు మరియా తన గర్భములో ఉన్న రక్షకుణ్ణి ఏం చేస్తా ఉంది? ఆరాధన చేస్తా ఉంది. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక సంఘటన మనకి అర్థం చేసుకోవాలి. లండన్ లో ఒక విచిత్రమైన లాక్ సిస్టమ్ తో, ఒక మంచి టెక్నాలజీతో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ని ఆపరేట్ చేసే ఇంజనీరు ఒకేసారి ట్రైన్స్ వచ్చేటప్పుడు అవి ఆపరేట్ చేస్తాడు, దాని రూటు సుగమం అవుతుంది. ఒకరోజు తన కుమారుడు ఆ బ్రిడ్జిని చూడటానికి వచ్చాడు. ఈలోగా కుమారుడు ఆడుకుంటున్నాడు. ఆ లాక్ గేర్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్ గా లాక్ పనిచేయటం ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని లాక్ చేయటానికి కష్టం. ఈలోగా ట్రైన్ చాలా స్పీడ్ గా వచ్చేస్తా ఉంది. ఒకవైపు చూస్తే కుమారుడు, ఇంకొక వైపు చూస్తే ట్రైన్ లో ఉన్న పాసెంజర్స్. అప్పుడు డాడీ చూస్తున్నాడు, నాన్న బాయ్ చెప్తూ ఉన్నాడు. ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితి. ఈలోగా ఆయన మాన్యువల్ గా ఆ లాక్ ను ఆపరేట్ చేశాడు. అప్పుడు ట్రైన్ అమాంతంగా వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ బ్రిడ్జ్ కలుసుకుంది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ గేర్ సిస్టమ్ లో ఆ కుమారుడు నలిగిపోయి చచ్చిపోయాడు. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఆ పైలట్ ట్రైన్ ఆపి అనౌన్స్ చేశాడు. అందరూ కూడా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ ఆనందం వెనక జరిగిన విషాద గాథ ఆ తండ్రికి మాత్రమే తెలుసు. క్రిస్మస్ లో జరిగింది ఇదే. అర్థమవుతుందా? ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తనొక్కగానొక్క కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించాడు. యోహాను 3:16 మనం అదే చూస్తాం. మనల్ని రక్షించటానికి వచ్చాడు. మన కొరకు శిలువ మ్రాణి మీదకి ఎక్కాడు. తన 2 చేతులు చాచాడు. తండ్రి యొక్క శిక్షను నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరి స్థానంలో మనల్ని రక్షించడానికి తనే అర్పణగాను బలిగాను తను తాను అర్పించుకున్నాడు. మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు ప్రియ స్నేహితుడా, ప్రియమైన సహోదరి, నీ రక్షణ కొరకు దేవుడు చెల్లించిన క్రయం ఎంతో గొప్పది. ఎప్పుడు మనం ఆరాధనకు ఉపక్రమించిన, నాదా నీవిచ్చిన రక్షణకై స్తోత్రములని ఎలుగెత్తి ప్రభువును మనం ఆరాధన చేయాలి. ఎందుకో తెలుసు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి మోసే సరిపోయాడమ్మా. అగ్నిని దించడానికి ఏలియా సరిపోయాడు. సూర్యచంద్రులను ఆపడానికి యెహోషువ సరిపోయాడు. ఆయా కార్యాలు చేయటానికి మనుషులు సరిపోయారు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి దేవుడే శరీరాన్ని ధరించవలసి వచ్చింది. నీ యొక్క నా యొక్క శిక్ష ఆ శరీరం మీద మోపవలసి వచ్చింది. దేవుని ఉగ్రతాగ్నికి ఆ శరీరం బలి పశువుగా, పస్కా బలి పశువుగా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ కలువరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఎప్పుడైతే మరియ పరిశుద్ధాత్మ చేత నింపబడిందో, ఆమె నింపబడిన తరువాత తన గర్భంలో ఉన్న శిశువును ఆమె ఆరాధించడం మొదలు పెట్టింది. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, రక్షణ ఉచితమే గాని అది వెలలేనిది కాదు. అది శిలువ మరణం, దాని వెల. ప్రియమైన వారలారా, మరియా ప్రభువుని ఆరాధించడానికి మొదటి రీజన్ ఏంటి అని అంటే, నీ జీవితంలో టాపెస్ట్ రీజన్ ఏమవ్వాలంటే, సుప్రీం రీజన్ ఏమవ్వాలంటే, తన కుమారుని యొక్క శిలువ మరణమే నీ ఆరాధన కేంద్రం. నా స్థానంలో నాకు బదులుగా నా ప్రభు బలయ్యాడు, నాకు విడుదల కలిగింది. అందుకే రక్షణను గూర్చి అపోస్తలుడైన పౌలు అంటాడు, పేతురు అంటాడు ఏంటంటే,
చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవాడునై. అన్స్పీకబుల్ జాయ్. నేను వివరించలేను, వర్ణించలేను ఈ ఆనందం. ఎందుకంటే నేను చనిపోవాలి, నేను బలి అవ్వాలి. నా చేతులు, నా శరీరం, నా కళ్ళు, నేను ముండ్ల కిరీటం, నేను భరించవలసిన శిక్ష యేసుక్రీస్తు భరించాడు. నాకు విడుదల కలిగింది. నేను నిన్నిచ్చే నరకము నుంచి విమోచింపబడ్డాను, శాపము నుంచి విమోచింపబడ్డాను, దేవుని ఉగ్రతాగ్ని నుంచి నేను విమోచింపబడ్డాను. ప్రియమైన వారలారా, మరియా ఆరాధనకి మొదటి కారణం ఏంటండి? రక్షణను బట్టి ఆరాధించింది. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. 1:21 మత్తయి సువార్త ప్రకారం. అపొస్తలుల కార్యము 4:12 ప్రకారంగా ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే రక్షణ పొందాలి. 1 తిమోతి 1:15 ప్రకారంగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపముల నుండి మనకు విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు మహిమనంతా విడిచిపెట్టి సశరీరుడుగా ఆయన ఎందుకు ఈ భూమి మీదకి మరియ గర్భంలో నుండి వచ్చాడంటే తల్లి గర్భంలోనే ఉన్న యేసును రక్షకునిగా గుర్తించి మరియ ఆరాధించగలిగితే ఆ యేసు మరియ గర్భంలో నుండి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవులనిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధీకరించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చివరికి మానవాళి పాప శిక్ష అంతా కలువరి శిలువ మీద భరించాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఇన్ని చూసిన నీవే మరికి అనుభవాలు ఏమీ లేవు, గాని దేవుని మాట నీ గర్భములో నుండి నిన్ను రక్షించే రక్షకుడు వస్తున్నాడంటే ఆ రక్షకుణ్ణి ఏవీ తెలియకపోయినా మరి ఆరాధించిందే. ఇన్ని తెలిసిన నీవు నేను ఆ రక్షకుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం? నెంబర్ 2, 43వ వచనం. 43వ వచనం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఆమె ఈ మాట మీకు ఆశ్చర్యంలా అనిపిస్తుందా? ఏంటి భాగ్యం, ఏంటి ధన్యత? ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు గారే కానీ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, రమేష్ హ్యాపీ క్రిస్మస్ అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటదమ్మా? భాష్ గారు మీరు ఆరాధనకు వస్తారన్నట్లు ఉన్నారు మీరు. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళిద్దరు ఏమైపోయారండి? అంతవరకు నీ బంధువురాలు ఎలిజబెత్ అని అన్నాడు దేవుని దూత. ఇప్పుడు ఎప్పుడైతే మరియ గర్భములో యేసుక్రీస్తు ఫార్మేషన్ జరిగిందో ఇప్పుడు మరియా ఆ శుభవచనము ఎలిజబెత్కు తెలియజేస్తే ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలిజబెత్ యొక్క రెస్పెక్ట్ మరియ విషయంలో మారిపోయింది. మరియనేమని సంబోధిస్తుంది? ఎవరు నోరు లేవా? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. 49b చదవండి. చూడండి. అన్ని తరముల వారు, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందును, ఆయన నామము పరిశుద్ధము. అంటే ఈ భూమి మీద ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నా అందరూ స్త్రీల కంటే, అన్ని తరాల్లో ఉన్న స్త్రీల కంటే మరియా ధన్యురాలు. ప్రియమైన వారలారా, గట్టిగా మరికి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. వాట్ ఏ క్యారెక్టర్! ఎంత అద్భుతమైన క్యారెక్టర్! ఇప్పుడు అంతవరకు బంధువురాలు, యాక్చువల్ గా ఎలిజబెత్ సీనియర్, ఎలిజబెత్ యాజకుడి యొక్క భార్య కదండి. ఇప్పుడు మరి ఏమో ఎలిజబెత్ కి రెస్పెక్ట్ చేయాలి, కానీ ఇప్పుడు ఎలిజబెత్ తిరిగి మరియకు హానర్ చేస్తా ఉంది. ఏంటి మరియ ఆరాధనలో రెండవ కారణం అంటే మెస్సయాకు తల్లిగా దేవుని దయాపూర్వకమైన ఏర్పాటును బట్టి మరియ ఆరాధిస్తా ఉంది. అర్థమవుతుందా? మొదటిది రక్షణను బట్టి ఆరాధించాలి, రెండోది నీ ఎడ్ల దేవుడు కలిగి ఉన్న ఏర్పాట్లను బట్టి ఆరాధన చేయాలి. అమ్మా, ఆయన నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబో తరానికి మేలుకరమైనవే, హానికరమైనవి కావు. కనుక ప్రభువా, నన్ను గూర్చి నువ్వు ఉద్దేశించిన సంగతులకై స్తోత్రములు ప్రభువా, నీ ఏర్పాటుకై స్తోత్రములు ప్రభు అని ప్రభువుని ఆరాధించాలి. నేను ముందుగా వెళ్ళిపోతున్నాను. 3వది 47వ వచనం.
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మూడవ కారణం ఏంటి? దేవుని యొక్క కటాక్షాన్ని బట్టి ఆమె దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. అంటే ఈ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు ఆయన కటాక్షించాడు, నా మీద ఎందుకు ఆయన లక్ష్యం ఉంచాడు, నా విషయంలోనే ఈ అద్భుతమైన ప్రణాళికలు ఆయన ఎందుకు కలిగి ఉన్నాడు. దేవా, నా ఎడల నీకు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి వందనాలు ప్రభా. యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసా? నీ మీద శ్రద్ధ కలిగిన వాడు. ప్రభు మన ఎడల కలిగి ఉన్న శ్రద్ధను బట్టి ఆరాధన చేయాలి. దేని బట్టి? ప్రభా, నా మీద నువ్వు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి ఉన్న. దేవుని శ్రద్ధ లేకపోతే మనం ఎప్పుడో పడిపోయి ఉండేవాళ్ళం అండి. అనుక్షణం నువ్వు పడిపోకుండా, పగిలిపోకుండా, నువ్వు తొలగిపోకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడండి? శ్రద్ధ కలిగి కాపాడుతున్నాడు. నా ప్రభు నా మీద శ్రద్ధ కలిగిన వాడు. మీరు అనుకోవచ్చు, నా జీవితంలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని. అమ్మా, దేవుడు నీ మీద శ్రద్ధ కలిగిన వాడు. నీ పేదరికం తెలుసు, నీ ఆహార విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడు, నీ అన్న వస్త్రాల విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడు, నీ జీవిత ప్రయాణాల్లో ఆయన శ్రద్ధ కలిగిన వాడు, నీ జీవితంలో నీ కెరీర్ పట్ల ఆయన శ్రద్ధ కలిగిన వాడు, నీ జీవితంలో నీ వివాహ విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడు, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడు. ఎంతమంది అయితే మరి ఇలాగ తమ జీవితాన్ని ఇదిగో ప్రభు దాసురాలని తాము అప్పగించుకుంటారో ఆ రోజు నుంచి వాళ్ళని వాళ్ళు లీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే వారి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 49. సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మరి ఆరాధనకు 4వ కారణం ఏంటి? చెప్పండి. మొదటి కారణం ఏంటి? మరి అంటుంది, ప్రభా, నీవు నాకు ఇచ్చిన రక్షణకై నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. రెండవది, దేవుని యొక్క దయాపూర్వకమైన ఏర్పాటును బట్టి ఆమె దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. మూడవది, ప్రభు ఆమె ఎడల కలిగి ఉన్న శ్రద్ధను బట్టి ఆమె ఆరాధిస్తా ఉంది. నాలుగవది ఏంటంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుడు ఏమి గొప్ప కార్యాలు చేశాడు? 51, 52. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఈ దేవుడు మరియ జీవితంలో గొప్ప కార్యాలు చేసినవి ఏంటంటే, నిస్సహాయులకైన సహాయం చేస్తా ఉన్నాడు, దీనులకేమో సింహాసనాన్ని ఇస్తా ఉన్నాడు, ఆకలి కొన్న వారినేమో సమృద్ధితో తృప్తిపరు. ఎన్నెన్ని కార్యాలయ్యా నీ కార్యాలు. మన జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. మరియా దేవుణ్ణి ఏం చేసింది? ఆరాధించింది. ఆమె ఆరాధనకు 4 కారణాలు. మొదటి కారణం ఏంటి? రక్షణను బట్టి ఆరాధించింది. రెండవ కారణం, దేవుని ఏర్పాటును బట్టి ఆరాధించింది. మూడవ కారణం, దేవుని శ్రద్ధను బట్టి ఆమె ఆరాధించింది. 4వ కారణం, సర్వశక్తిమంతుడు చేసే గొప్ప కార్యాలు. నిస్సహాయులకు సహాయం చేసేవాడు, దీనులకు సింహాసనం మీద ఎక్కించేవాడు. మూడవది, ఆకలిగొన్న వారిని తృప్తిపరిచేవాడు. మరి జీవితంలో ఎంత దీనురాలు, ఎంత నిస్సహాయురాలు. ఈ ప్రపంచంలో ఒక పోపు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆ దేశపు యొక్క ప్రథమ పౌరుడు పోపుని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. పోపు ఈ ప్రపంచాన్ని చూడకముందు మొట్టమొదటి ఎవరిని చూస్తాడో తెలుసా? మరియ ఫోటోని చూస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మరియ తన జీవితాన్ని దేవుడికి సరెండర్ చేసుకుంటే ఆమె జీవితం ఎంత ధన్యకరమైన జీవితం. ఈ క్రిస్మస్ రోజైనా కండ్లు మూసుకొని మరియ వలె, ఇంతవరకు నువ్వు ఆశ్చర్యంలోనే ఉండిపోయావేమో, మరియ ఆశ్చర్యం, మరియ అర్పణ, మరియ ఆనందం, మరియ ఆరాధన. మరియ రక్షణను బట్టి ఆరాధించింది. మరియ దేవుని ఏర్పాటును బట్టి ఆరాధించింది. దేవుడు ఆమె ఎల్ల కలిగి ఉన్న శ్రద్ధను బట్టి ఆరాధించింది. సర్వశక్తిమంతుడు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆరాధించింది. రోజు ప్రభువుని
మనం కూడా ఆరాధన చేద్దాం. మనం అందరం లేచి నిలబడదాం. సంజమ్మ మనందరి తరపున ఆరాధన చేస్తుంది.